వచ్చినప్పుడు ఆ శ్రమల్లోని ఎవరు ఉండిపోతారో తెలుసా? దేవుడు నమ్ముకోలేనటువంటి ప్రజలు ఉండిపోతారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుణ్ణి తెలుసుకోలేనటువంటి ప్రజలు ఉండిపోతారంట. ఈ శ్రమల కాలం అయిపోయిన తర్వాత, ఉండిపోయిన తర్వాత ఏం జరుగుతుంది అంటే, మరి అందరూ సంఘం ఎత్తబడితే, అందరూ వెళ్ళిపోతే, మరి క్రైస్తవుడు ఎవరుంటారు భూలోకంలో అంటే, అప్పుడు ఆయన చెప్పారు, అన్యుల్లో నుంచి కొంతమందిని, కొన్ని లక్షల ప్రజల్ని లేపుతాడట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు వాడుకుంటాడు అప్పుడు? అన్యులే. అన్యుల ప్రజల్లోంచి కొంతమందిని లేపి వాడుకుంటాడంట. వాడుకొని వాళ్ళతో చెప్పేస్తాడట సువార్త. చూసారండి, చూసారా? కొన్నిసార్లు మనకు కూడా అన్యులతో బుద్ధి రావాలని అన్యుల చేత చెప్పిస్తాడు. సడన్ గా ఒక పండగకి వెళ్ళో, లేదంటే ఒక తీర్థానికి వెళ్ళో, లేదంటే ఒక ఏదో కార్యక్రమానికి వెళ్ళో, మొత్తానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక మనిషిని కనబడ్డాడు. అదేంట్రా, దేవుడు నమ్ముకున్నావు కదా, దేవుడి దగ్గరికి నువ్వు వస్తూ ఉన్నావు కదా, మరి దేవుని పోయి కలవరా నీకు? పండగలకు రావడం ఏంటి, తీర్థాలకు రావడం ఏంటి, అందరూ అన్ని ఆచారాలు పాటించడం ఏంటి నువ్వు అనేసి ఎవరైనా అడిగారు అనుకో, అక్కడ నువ్వేమైపోవాలి? ఏమైపోవాలి? పేతురులా పొంగుతావా? నీ దేవుడు నమ్ముకోలేదు, నీ దేవుడి దగ్గరికి వెళ్ళలేదు అని పేతురులాగా అనుకుంటావా? అనుకో. ఏదో తెలియక కానీ అలా అడిగేవారు లేక నువ్వు ఆ విధంగా ప్రవర్తిస్తున్నావేమో. అన్యుల బుద్ధి చెప్పేస్తాడు కొన్నిసార్లు. అన్ని జనాంగాన్ని లేపట మళ్ళీ సంఘాన్ని తయారు చేస్తాడట భూమి మీద. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. తయారు చేసిన తర్వాత ఎప్పటికైనా నా బిడ్డలు నా మాట వింటారు. భూమి శూన్యమైపోయినంత వరకు, భూమి మీద శూన్యం అంతా అయిపోయినంత వరకు కూడా ఎదురు చూస్తూనే ఉంటాడట. అలాగే మీ కొరకు నేను చెబుతూనే ఉంటాను. మీరు మారకపోయినా చెప్తూనే ఉంటాను. దేవుడు కూడా అలాగే ప్రజలు మారుతారని వెయిట్ చేస్తుంటాడట, చూస్తూ ఉంటాడంట. చూస్తాడు అంతే. చూడటమే. ఎందుకంటే ఆయన ప్రేమ స్వరూపం కనుక. శిక్షించేవాడైతే నువ్వు నేను కూడా ఎలాగుంటావు? అమ్ము బాబాయ్. శిక్షించేవాడైతే ఎలాగుంటావు? దండలు కట్టుకొని ధైర్యంగా కూర్చొని ఆలకించి, అమ్మ ఇది వాస్తవం జరుగుతుంది, ఇలాగే ఉండాలి, ఇలాగే చెయ్యాలి, ఇలాగే నడవాలి, ఇలాగే జీవించాలి అంటావు. ఆయన శిక్షించేవాడు కాదు కాబట్టి, ఆయన రక్షించేవాడు కాబట్టి నీ యొక్క జీవిత విధానం ఇలా కొనసాగిపోతుంది. ప్రార్థన అంటే రావు, సభలంటే రావు, పెళ్ళైన పేరెంట్ అనమాట మళ్ళీ సూటు బూటు. ఏ బూటు? సూటు బూటు, చెంటు, ఇవన్నీ కొట్టుకుని పరిగెడతావు. ఎవడో పిల్లలేదు అక్కడ నిన్ను ఎవడో పిల్లలేదు, కానీ నువ్వేం చేస్తావు? అక్కడికి వెళ్ళి కొన్ని వందలాది మంది ప్రజల మీద ఇలా అనుకొని ఒకవైపు ఒకవేళ ఇలా తిన్నకి వెళ్ళడానికి దారి సరిపోయినా ఇలాగ వెళ్ళిపోతారు. ఇలాగ అంటే అలాగే వెళ్ళిపోవడం కూడా ఇష్టపడతావు, కానీ దేవుని ప్రార్థనకు మాత్రం రావడానికి ఇష్టపడవు. యవ్వన క్రియలు బట్టి వారికి ప్రతిఫలం వస్తుంది. జాగ్రత్త. యవ్వన క్రియలు బట్టి వారికి ప్రతిఫలం వస్తుంది. వారి క్రియలు చొప్పున వారికి జీతం ఇచ్చేదని ప్రభు చెప్తా ఉన్నాడు. ఎన్నో విన్నాము, ఎందుకులే లెక్క చేయడము అనుకుంటారు చాలా మంది. దేవుడు చెప్తూ ఉన్నాడు, నీ బుద్ధిని మార్చుకో. ఇప్పటికైనా సమయం ఇస్తున్నాడు దేవుడు. నీ హృదయాన్ని మార్చుకో, నీ అంతరంగాన్ని మార్చుకో, నీ జీవితాన్ని మార్చుకోకపోయినంత కాలము నీ యొక్క భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలుసా? నీ పక్కన వాళ్ళు అభివృద్ధి చెందుతారు, నువ్వు ఇంకా ఆ భూమిలోనే ఉంటావు. అదే దరిద్రమైన బ్రతుకు. ఇందా చెప్పాను కదా, తాగుబోతులు, తిండిపోతులు, నిద్రపోతులు దరిద్రులు అవుతారు. ఎక్కువ నిద్రపోయినోడు అయినా దరిద్రుడు అవుతావు.
ఎక్కువగా తిండికే ప్రాధాన్యత ఇచ్చేవాడమైన దరిద్రుడు అయిపోతావు. తాగుడే జీవితం అని జీవిస్తూ ఉన్నాడు, దరిద్రుడు అయిపోతాడు. దరిద్రత వెంటాడుతూ ఉంటది. దరిద్రత, నువ్వు దరిద్రత చోటిస్తే ఎలా ఉంటుంది తెలుసా? దరిద్రతతో చోటిస్తే ఎలా ఉంటుంది తెలుసా? దేవుడు మిమ్మల్ని ఎంతో ప్రేమిస్తున్నాడు. నిజం చెప్తున్నా, దేవుడు మిమ్మల్ని ఎంతో హెచ్చించాలని ఇష్టపడుతూ ఉన్నాడు. దేవుడు మిమ్మల్ని ఎంతో అద్భుతంగా పోషించిన బిడ్డలు ఎప్పుడూ ఈ విధంగా పేదవారిగా ఉండకూడదు, వీరు ఈ విధంగా జీవించకూడదు, ఈ విధంగా వీళ్ళు బతకూడదు అని చెప్పి మంచి కార్యములతో, మంచి దీవెనలతో, మంచి ఆశీర్వాదాలతో మీకు దేవుడు ఒక మంచి మార్గాన్ని తెలుస్తూ ఉంటే, దేవుడి నామానికి అవమాన పాలు పరిచేటువంటి మనసుతో మీరు జీవిస్తూ ఉంటే, దాచబడిన ధనము ఎవరిదండి? అది నీ కొరకు పరలోక నిధిని తెరిచి ఉంచాడు దేవుడు. దాన్ని కూడా నువ్వు పొందుకోలేకపోతూ ఉన్నావంటే అర్థం ఏంటంటే నీ జీవితాన్ని కల్లారగా నాశనం చేసుకుంటున్నావు. కల్లారా నాశనం చేసుకుంటున్నావు. ఒక క్రైస్తవుడికి కావాల్సింది ఏడో తెలుసా? భయము, భక్తి. హల్లెలూయా. క్రైస్తవుడిగా పిలువబడుతున్న నీకు కావాల్సింది ఏడో తెలుసా? భయము ఉండాలి, భక్తి ఉండాలి. దేని విషయంలో భయపడాలి అంటే దేవుని విషయంలో మాత్రమే భయపడాలి. దేవుని చేసే ప్రతి విషయంలో భయం కలుగుతూ జీవించాలి. అమ్మో నా యేసయ్య గొప్పవాడు. ఏ భయం ఉండాలో చూస్తా. ఆయన ఏదో చేస్తాడు చేస్తాడు, ఎవరిని ఏం చేయడండి. ఆయన చెప్తున్నాం కదా, ఎవరిని ఏం చేయడు. ఆయన ఏది చేయడు. కానీ ఆయన ఏదో భయం ఏ విధంగా ఉండాలంటే, నేను పొరపాటు చేస్తే నేనే తోవలో నడుస్తానో నా బిడ్డలో అదే తోవలో నడుస్తాడు. నేనే తోవలో నడుస్తానో నా కుటుంబం అదే తోవలో నడుస్తుందని ఏ రోజైనా గమనించి గుర్తించినట్లయితే నీకు భయం ఉంటుంది. భయభక్తి లేని వాడు ఇష్టానుసారం జీవిస్తారు, ఇష్టానుసారం బ్రతుకుతారు. మీ జీవితం మీ ఇష్టం, మీ నడవడికి మీ ఇష్టం, మీ యొక్క పరిస్థితి లేదు. అలాంటప్పుడు క్రైస్తవత్వం తెలుసుకోవడం దేనికి? క్రైస్తవుడిగా పిలువబడుతున్నావు దేనికి? ఎంత కొద్ది ప్రార్థన రాలేనందుకు పాస్టర్ గారు ఎంత క్లాస్ పీకుతున్నారు అని అనుకోవచ్చు. వినుట వలన విశ్వాసం కలుగును. హల్లెలూయా. వింటేనే కదా మీకు తెలుస్తుంది ఎంత మ్యాటర్ ఉందనేసి. వింటేనే కదా తెలిసేది. వినకపోతే ఏం తెలుస్తుందా? తెలీదు. నువ్వు క్రైస్తవుడిగా బ్రతుకుతున్నావు అంటే రెండు పాయింట్స్ ఏంటి తెలుసా? నిజంగా క్రైస్తవుడు అనిపించుకుంటే సరిగా బ్రతుకు. నిజంగా క్రైస్తవుడు అనిపించుకుంటే సరిగా బ్రతుకు. శుభ్రంగా జీవించు, శుభ్రంగా బ్రతుకో, శుభ్రంగా నడుచుకో. లేదు అనుకో, నీ మార్గం సైడ్ చేసేసుకో. దేవునికి ఏమి ఇబ్బంది లేదు. నీ వల్ల దేవునికి ఉపయోగం ఏమీ లేదు. నీ వల్ల దేశానికి ఉపయోగం లేదు, దేవునికి ఉపయోగం లేదు. ఇంట్లో వారికి ఉపయోగం ఉండదండి నువ్వు అలా జీవిస్తే. నీతి యథార్థత కలిగి, పరిశుద్ధత కలిగి, దేవుడు నన్ను ప్రతి విధంగా చూస్తూ ఉన్నాడు అని, దేవుడు గొప్ప దేవుడు అని భయపడుతూ జీవించాలి దేవుని పట్ల. హల్లెలూయా. హల్లెలూయా. చిన్న విషయాల్లోనే తప్పిపోతే నీ కుటుంబ జీవితంలోనూ తప్పిపోతూనే ఉంటావు. హల్లెలూయా. భయం కలిగి జీవించు. భయం కలిగి మనం చెయ్యాల్సింది మనం చెయ్యాలండి. ముందట క్రైస్తవుడిగా నువ్వు చేయవలసింది నువ్వు చెయ్యాలి. ఏం చేయాలంటే నీతి కలిగి ఉండాలి, యథార్థత కలిగి ఉండాలి, పరిశుద్ధత కలిగి ఉండాలి. జీవించే విషయంలో నీతి యథార్థత కలిగి జీవించాలి. నీ భక్తి జీవితం యథార్థంగా ఉండాలి, నీ నడవడికి యథార్థంగా ఉండాలి. నీ జీవితం ఒక సపరేట్ జీవితంగా ఉంటేనే తప్ప నీ దేవుడు వాడుకోవాలి. ఒక మనిషిని దేవుడు వాడుకోవాలి అనుకుంటే, ఒక మనిషి ప్రార్థన దేవుడు వినాలి అనుకుంటే నీ జీవితం ఏ విధంగా ఉండాలో తెలుసా? నీతి యథార్థత కలిగిన జీవితముగా ఉండాలి. నీ బ్రతుకు ఒక సపరేట్ గా ఉండాలి. హల్లెలూయా. అప్పుడు నీ ప్రార్థన, నీ మొర ఆయన విని నీకు సమాధానం ఇస్తాడు. హల్లెలూయా. మొన్నటి నుంచి పోయిన వారము విశాఖపట్నం ప్రాంతాల్లో ఒక చర్చి యానివర్సరీకి వెళ్ళాను. ఆ యానివర్సరీకి వెళ్ళి అక్కడ నుంచి తిరిగి వచ్చి మా సంఘం దగ్గర అలాగే వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అక్కడ ఎంతో బాధపడ్డారు సేవకులు. నాతో వచ్చినటువంటి అబ్రహాం గారు బాధపడ్డారు. తమ్ముడు ఎలా చేస్తున్నావు ఇక్కడ సేవ అంటే, అన్నయ్య నన్ను దేవుడు పిలిచాడు,
ఆ ప్రాంతం వెళ్ళమని చెప్పాడు. అక్కడికి వచ్చాను, సేవ జరిగిస్తూ ఉన్నాను. అది కూడా రూము దొరకలేనటువంటి పరిస్థితిలో ఉందండి అక్కడ పరిస్థితి. మీరు ఎప్పుడైనా వస్తే తెలుస్తుంది. మోహన్ వచ్చాడు నాతో, అప్పర్ వచ్చాడు, గణేష్ వచ్చాడు, కుర్రోళ్ళు చాలా మంది. ఎందుకు తీసుకెళ్ళాను తెలుసా? నా పరిస్థితి అలా ఉంది. ఆ యొక్క ప్రదేశంలోని చిన్న ఒక 10 మంది కలిసి ఆరాధించేటువంటి చిన్న షాప్ అండి అది. షాప్లో కూర్చొని ఆరాధిస్తుంటే ఆయన అయితే కన్నీరు విడిచి చెప్తున్నాడు, ఏమంటున్నాడంటే, తమ్ముడు నీ ధైర్యానికి మెచ్చుకోవాలి. హల్లెలూయా. ఎందుకు ఆ ధైర్యం అంటే, ఎందుకాక అటువంటి పరిస్థితులు నేను అక్కడ ఆరాధన చేస్తున్నాను అంటే, నన్ను పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. హల్లెలూయా. నేను ఏ రోజైనా పరిశుద్ధతో, నీతో, యథార్థతో కోల్పోయి జీవిస్తే నేను భయపడాలి. అంతవరకు నేను భయపడనక్కర్లేదు. ఏదో ఒక రోజు నా దేవుడు అద్భుతం చేస్తాడు. హల్లెలూయా. రాత్రి ఆ సిస్టర్తో దేవుడు మాట్లాడాడు. ఉదయం లేచి ఫోన్ చేసి అంటుంది, అయ్యా ఈ పక్కన మన స్థలం ఉంది కదా, ఆ స్థలం దగ్గర రేకుల షెడ్ ఏమని దేవుడు నాతో మాట్లాడాడు. హల్లెలూయా. చెప్పట్లు కొట్టండి గట్టిగా. మొన్నటి నుంచి నేను ఒకే విధంగా చింతిస్తున్నా, ప్రభువా అక్కడ రూమ్ రెంట్ దొరకలేదు. ఒక్కొక్క రూమ్ తీసుకోవాలంటే కనీసం ఒక 20 మంది 30 మంది కలిసి ఆరాధించే రూమ్ తీసుకోవాలంటే ఆ ఏరియా చాలా రిచ్ పీపుల్స్ ఉండే ఏరియా అనమాట. 12,000 13,000 రెంట్ అడుగుతా ఉన్నారు. అటువంటి ఏరియాలో చిన్న షాపులో ఆరాధన చేస్తున్నాం అంటే అది దేవుడి కొరకు దాకా మరి ఏమీ లేదు. రోడ్డు మీద అండి, రోడ్డు మీద తెలుసా మీకు? రోడ్డు మీద, నడి రోడ్డు మీద ఆరాధన చేస్తున్నాను. నడి రోడ్డు మీద ఆరాధన చేస్తున్నాను. నేను భయపడి, భయము భక్తి కలిగి దేవుని పట్ల ఉన్నాను కాబట్టి ఈయన పరిచర్య అయితే నమ్మకంగా చేయగలడు అని నాకు అప్పగించిన పరిచర్యని మాత్రం మోసపోలేదు, పడిపోలేదు. చాలా మంది వస్తున్నారు, దేవుడు వారి జీవితాల్లో అద్భుతాలు చేస్తున్నాడు, వెళ్ళిపోతున్నారు. కానీ పరిచర్యలో ఉన్నవాళ్ళు 10 మంది. చాలా మంది వస్తున్నారండి, గొప్ప గొప్పలు వస్తున్నారు, మంచి ఆస్తిపరులు వస్తున్నారు. నేను ఒకటే చెప్పాను, మీ ఆస్తి అంతస్తు నాకు అక్కర్లేదు, కానీ నా మందిరంలోకి అడుగు పెట్టి దేవుడు ఒకవేళ మీకు ఏమైనా మీ కుటుంబ జీవితాల్లో లేదా మీ వ్యక్తిగత జీవితాల్లో లేదంటే మీ యొక్క పరిస్థితుల్లో కానీ దేవుడు ఏదైనా మేలు చేసి ఉంటే అన్యులైతే రండి. ఒక మందిరానికి వెళ్ళే వాళ్ళు అయితే నా మందిరానికి రావద్దు, ముఖమే చెప్తా ఉన్నా. నా దగ్గరికి వచ్చిన వాళ్ళందరూ అన్యులే వస్తున్నారు. దేవుడు అంటే ఎరగనటువంటి వారు వస్తూ ఉన్నారు. అలాంటి వారి దగ్గరికి వెళ్ళి సువార్తను ప్రకటిస్తూ ఉన్నానంటే ఎంత భారమో. ఎందుకో తెలుసా? నడి రోడ్డు మీద ఆరాధన చేస్తూ ఉన్నాను కాబట్టి. నేను ఆ భయం కలిగి ఉన్న దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడు. నేను అక్కడికి వెళ్ళి ఆరాధన చేయాలి, నడిపించాలి. అదే రోజు ఆ చర్చి యానివర్సరీ దగ్గరతో ఒక ప్రవక్త వచ్చాడు, శ్యామ్ కిషోర్, తెలుసు కదా? శ్యామ్ కిషోర్ అనే భక్తుడు. శ్యామ్ కిషోర్ తన యొక్క ప్రియ శిష్యుడు ఒక ఆయన వచ్చాడు, ప్రవక్త. వినండి, ప్రవక్త వచ్చాడు. వచ్చి ఆయన నన్ను చూసి పాస్టర్ ఎవరండి అని చెప్పి నా భుజం తట్టి అన్నాడు, మీకు ఇంకో 2వ పరిచర్య దేవుడు అవ్వబోతున్నాడు అని చెప్పాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. ప్రవచనాత్మ ద్వారా మాట్లాడి అన్నాడు, ఇంకో పరిచర్య దేవుడు మీకు అవ్వబోతూ ఉన్నాడు, నాకు చూపిస్తూ ఉన్నాడు దేవుడు, ఇంకో పరిచర్య దేవుడు మీకు అవ్వబోతూ ఉన్నాడు అని చెప్పాడు. నా నమ్మకం ఏంటో తెలుసా? నా షేడు తెలుసా? నాకు అక్కడ వచ్చింది ధనం కోసం కాదండి. నేను సిటీలో పరిచర్య అయితే 10 మంది వచ్చినా 10,000 రూపాయలు వస్తా నెలకు అనుకొని వెళ్ళట్లేదు నేను. కానీ నీ కానుకల గురించి వాళ్ళు ఎప్పుడు చెప్పను. కానుకల గురించి ఏ సేవకుడైనా చెప్పాడు అంటే ఆయన కానుకతో ఆశపడుతున్న సేవకుడే తప్ప బైబిల్లో ఉన్న వాక్యాన్ని పట్టుకొని జీవించే సేవకుడు కాదు. వాడు చెప్తాను, మీ జీవితంలో మీరు అయితే మందిరానికి రండి తప్ప ఇగో నేను అంత ఇచ్చుకుంటాను ఇంత ఇచ్చుకుంటాను ఆయన నాకు అవసరం లేదమ్మా. నాతో ఉన్న చెల్లి కూడా అంటది, అమ్మ మాకు ఆ అవసరం లేదు, మాకు ఆ అవసరం లేదు. యేసు నామము వచ్చేది చాలు, యేసై దగ్గరికి వస్తే చాలు, యేసై మార్గంలో నడిస్తే చాలమ్మా, మాకు అది చాలు అని చెప్తా ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు గొప్పవాడండి. నేను అలా నమ్మకం ఉన్నాను కాబట్టి నేను నమ్మకం ఉండకపోవాలా? ప్రతి విషయంలో నమ్మకం ఉండండి. ఎక్కడ ప్రార్థన అయితే అక్కడ ప్రార్థనకి వెళ్ళండి. అప్పుడు మీ కుటుంబాలు దేవుడు దీవించడా, ఆశీర్వదించడా, మీ కుటుంబాలు ప్రేమించడా, మీ కుటుంబాలు అద్భుతకరంగా పోషించడా? దేవుడు చెప్పినట్టు చెయ్యవు కాబట్టి నువ్వు పోషింపాలి. సింపుల్గా
క్రైస్తవులను బట్టి శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. కానీ నువ్వు చేయవలసింది ఏంటో తెలుసా? నీ జీవితాన్ని నువ్వు చక్కబరుచుకొని దేవుడి పాదాల చెంత గడిపే భాగ్యాన్ని కోల్పోకుండా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. అలా ఉన్నప్పుడు దేవుడు నీలో ఉన్న నమ్మకత్వాన్ని చూసి నిన్ను నీ కుటుంబాన్ని దేవుడు దీవిస్తాడు. అంతే తప్ప నువ్వు మందిరానికి వస్తున్నావు, నన్ను ఎందుకు దీవించవు ప్రభా, నీ ప్రార్థన చేస్తున్నావు, నన్ను ఎందుకు దీవించవు ప్రభా, నీకు పాటలు పాడుతున్నావు, నన్ను ఎందుకు దీవించవు ప్రభా, ఈ ఆలకించడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ఎక్కడ ప్రార్థన ఉన్నా వెళ్ళండి, గమనించండి, గుర్తించండి. ఈరోజు చెప్తా ఉన్నాను, 26, 27 తారీఖుల్లో ఉదయం చోడవరం ప్రాంతంలో 26, 27 తారీఖుల్లో మంచి దైవజనులు వస్తూ ఉన్నారు. మీరు ఇంతకుముందు మీకు వారం చెప్పాను, ఇక్కడ తీసుకొద్దాం అనుకుని మీరు ఎవరు నాకు సహకరించలేదు కాబట్టి నేను తీసుకురావట్లేదు, వేరే దగ్గరికి వస్తున్నారు. ఆయన మీరు ఒకవేళ వస్తాను అని ఆశ ఉంటే రండి, దేవుని నామాన్ని కలిసి మహింపరుద్దాం. అలాగే 26 తారీఖు సాయంత్రం ఇక్కడ మాకు మీరు సహకరించలేదు కాబట్టి మరి మా ఆత్మీయ తండ్రి అయినటువంటి డేవిడ్ గారికి చెప్పాను, వారు ప్రార్థన పెట్టుకుంటున్నారు. ఎంత ఖర్చైనా పర్లేదు ప్రభుకే స్తోత్రం అని చెప్పేసి వాళ్ళు నాతో చెప్పడం జరిగింది. ఆ పాస్టర్ గారిని అక్కడికి తీసుకొని వెళ్తున్నారు, వారు దీవించబడతారు, ఆశీర్వదించబడతారు. అలాగే